హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆరీ ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అన్నా, ఆరీ డిజైన్ పేపర్స్ కావాలి అన్నా, లేదా స్కెచ్ బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, ఐ షేప్లో ఉన్న మెటల్ కుందన్స్, 2mm షుగర్ బీట్స్, 4mm గోల్డ్ కలర్ సీక్వెన్స్ లేదా చమ్కీ, సిల్క్ థ్రెడ్స్, బార్డర్లో యూజ్ చేయడానికి స్టోన్ చైన్, బీడ్స్ స్టిచ్ చేయడానికి థిన్ జెరీ లేదా నార్మల్ షూయింగ్ థ్రెడ్, చైన్ స్టిచ్ కోసం దయాల్జీ కంపెనీ జెరీ థ్రెడ్. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఐ షేప్లో ఉన్న మెటల్ కుందన్స్ని లేదా లీఫ్ షేప్లో ఉన్న మెటల్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఈ కుందన్స్ డ్రై అయ్యేలోపు మనం బార్డర్లో 1 లైన్ 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ఆరీ వర్క్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఆరీ వర్క్కి సంబంధించిన ఆల్ ట్యూటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫస్ట్ ట్యూటోరియల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ వీడియోస్ని ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేనైతే 2mm షుగర్ బీడ్స్తో 1 లైన్ స్టిచ్ చేసేసాను. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ని స్టిక్ చేస్తాను. ఇది ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత మనం పైనుంచి సపోర్ట్ నాట్స్ వేసుకోవాలి. ఇది డ్రై అయ్యేలోపు నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి ఈ ఐ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేసుకున్నాం కదా, దానికి నేను ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది బార్డర్లా వేస్తున్నాను. ఫస్ట్ టైం మనం వేవ్ లాగా స్టిచ్ చేసేసుకుని తర్వాత పైన కుందన్స్ని కూడా కలుపుతూ చైన్ స్టిచ్ అనేది బార్డర్లా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ 1 లైన్ చైన్ స్టిచ్ వేసి చివర్లో 4mm చమ్కీని దింపి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి దాని పక్కనే ఇంకో చైన్ స్టిచ్ వేసాను. ఒక చైన్ రింగ్ వేసుకుంటూ వెళ్ళాలి చైన్ లైన్. దానికి చివర్లో 4mm చమ్కీని దింపి మళ్ళీ అందులో నుంచే వెనకాలకి ఇంకో చైన్ లైన్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎండ్ నాట్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, లేదంటే మీరు కంటిన్యూషన్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చివర్లో మనం 4mm చమ్కీ పెట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకో చైన్ వేసుకోవాలి, చైన్ లైన్. మీకు ఇది సింపుల్గా అయిపోతుంది కానీ చూడడానికి చాలా రిచ్ లుక్ ఉంటుంది. సింపుల్ వర్క్ ఇష్టపడేవారు మీరు దీన్ని ప్రిఫర్ చేసుకొని వేసుకుంటే చాలా నీట్గా అందంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. డైరెక్ట్గా అంటే వీడియోలో కన్నా డైరెక్ట్గా చాలా బాగుంది. ఇదే విధంగా మనం మిగతా బంచెస్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి స్టోన్ చైన్ డ్రై అయిపోయింది, అందుకని నేను ఇంకో లైన్ 2mm షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. బీడ్స్ లైన్ అయిపోయిన తర్వాత 2 లైన్స్ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ లైన్స్ వేసి తర్వాత ఫైనల్గా నేను జెరీ థ్రెడ్తో 1 లైన్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. తర్వాత నేను 6 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నిడిల్లో పెడితే మనకి 12 లైన్స్ సిల్క్ థ్రెడ్ అయింది. ఇక్కడ నేను నార్మల్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. కింద నుంచి నిడిల్ తీసి జస్ట్ ఓన్లీ 1 రౌండ్ తిప్పి మళ్ళీ అక్కడే కిందకి దింపేయండి, మీకు ఫ్రెంచ్ నాట్ అనేది వస్తుంది. సో మనకి ఈ లీఫ్ కుందన్స్కి మధ్యలో స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా ఫ్రెంచ్ నాట్స్ అనేవి. మీరు సిల్క్ థ్రెడ్కి బదులుగా యాంకర్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ కూడా యూస్ చేసి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవచ్చు. మీరు ఇదే ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి వేసేసుకున్నారనుకోండి, మీకు సింపుల్గా అయిపోతుంది. చాలా రిచ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐరీ ట్యూటోరియల్స్ కూడా A to Z అవైలబుల్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో చెక్ చేయండి. మీకు ఫుల్ డిజైన్ రెడీ అయిపోతే బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది.